ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ప్రతి బిజినెస్ కి కూడా అంటే ఏది ప్రోడక్ట్ రిలేటెడ్ అయినా లేదంటే సర్వీస్ రిలేటెడ్ అయినా కూడా వాళ్ళకి కావాల్సింది అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్, ప్రమోషన్స్. ఇవన్నీ కూడా మనం చూస్తే ఒక అడ్వర్టైజ్మెంట్లోనే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఈ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ ఏదో చాలా బాగుంది కదా మేడం, ప్రతి బిజినెస్కి కావాల్సిందే. అలా ఎవరైనా కూడా అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్గా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవాలి అంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి, ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఎర్నింగ్స్ ఎలా చూస్తాము ఒకసారి డీటెయిల్డ్గా. అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ చాలా మంచి ప్రశ్న సిరి గారు. సో అడ్వర్టైజ్మెంట్ యాడ్ ఏజెన్సీస్ ఇప్పుడు చూస్తున్నాము లక్షలు. సో వీ టూ కెన్ ప్రమోట్. సో సుమన్ టీవీ ఆల్సో కెన్ ప్రమోట్ యువర్ బిజినెసెస్, యువర్ ప్రోడక్ట్స్ అండ్ మీ సర్వీసెస్ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలా చాలా ఉంటాయి. బట్ మినిమల్గా ఒక జస్ట్ నేను 2000 అలా కేటాయించగలను అన్న వాళ్ళకు కూడా అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ అనేది ఉంది సిరి గారు. అది ఏంది అనేది చెప్పబోతున్నాను నేను. సో ఆటో రిక్షా పైన మీరు ఎప్పుడైనా పోస్టర్స్ చూసారా? సో దాని గురించి అంటే జస్ట్ కొంచెం డెప్త్గా ఆలోచించారా ఎలా చేస్తారు ఏంటి అనేది? లేదు మేడం, అంటే ఇది అడ్వర్టైజ్మెంట్ అని అది మాత్రం అర్థమవుతూ ఉంటుంది కానీ ఇన్ డీటెయిల్డ్గా ఎప్పుడు వెళ్ళలేదు. ఎస్. సో ఇలాంటివి కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ చేయొచ్చు. మీరు ఇక్కడ చేయాల్సిందల్లా జస్ట్ ఈ రిక్షా అంటారు. సో ఈ రిక్షా అంటే ఎలక్ట్రానిక్ ఆటో రిక్షా అండ్ తర్వాత నార్మల్ ఆటో రిక్షా. సో వీటికి మీరు డివైడ్ చేసి ఒక 50 ఆటో వాళ్ళని మీరు గ్యాదర్ చేసి వాళ్ళ త్రూ మీరు టైఅప్ అవ్వి క్లయింట్స్కి వీళ్ళకి టైఅప్ చేయాలి. సో దట్ ఈజ్ యువర్ బిజినెస్. మీరు క్లయింట్స్ నుంచి వాళ్ళ ప్రోడక్ట్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి తీసుకొని పోస్టల్ రెడీ చేసి ఆ పోస్టల్ మీరు ఆటో రిక్షా వాళ్ళతో మాట్లాడుకోవాలన్నమాట. అంటే పర్ మంత్కి నీకు సమ్ అమౌంట్ కేటాయిస్తాను అని చెప్పి. సో ఈ రిక్షా వాళ్ళైతే 500కి ఒప్పుకుంటారు సిరి గారు. ఆటో రిక్షా వాళ్ళైతే 1000 రూపీస్కి తీసుకుంటారు ఆ పోస్టల్ యాడ్. సో అలాంటివి మీరు ప్రింట్ చేయిస్తున్నారు ఆటో పైన అంటే మీకు ఒక 2000 మీరు ఛార్జ్ చేసినా కూడా ఇదంతా పోగా అంటే అమౌంట్ అంతా మీకు పోగా 1200 వరకు మిగులుతుంది. సో ఒక్క కస్టమర్ నుంచి, ఒక క్లయింట్ నుంచి మీకు 1000 to 1200 వరకు మిగులుతుంది అంటే చాలా మంచి బిజినెస్ ఇది. ఎందుకంటే ఫ్రీగా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ యు ఆర్ డూయింగ్ ఏ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్. సో అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ అనేది చాలా వరకు ఆలోచిస్తారు. పెద్ద పెద్ద కంపెనీస్కి అప్రోచ్ అవ్వాలి, లేకపోతే చాలా అంటే ఖరీదైంది. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఒక పిక్చర్, ఒక బ్రాండింగ్ మీది మార్కెట్లోకి వెళ్తుంది అంటే ఖచ్చితంగా వాటికి బేస్ అంటే బ్యాక్ వర్క్ ఏదైతే ఉంటుందో చాలా చాలా ఎఫర్ట్స్తో కూడి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సుమన్ టీవీకి అప్రోచ్ అవ్వాలి ఫర్ ప్రమోషన్స్. సో వీ డూ వండర్స్. సో మీ బ్రాండ్ అనేది నలుమూలల్లో వెళ్తుంది. నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, తెలుగు కాబట్టి ఆంధ్ర తెలంగాణ అని చాలా మందికి అపోహ ఉంటుంది. కాదండి. సో మీరు అమెరికాలో ఉన్నా, యూకేలో ఉన్నా, ఎక్కడున్నా సరే సుమన్ టీవీ త్రూ యూ కెన్ గెట్ ద ప్రోడక్ట్ డీటెయిల్స్. సో అలాంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ప్రమోట్ చేస్తున్నాము. అలాంటిది చిన్న ఆటో రిక్షా పైన మీరున్న పరిసరాల్లో ఒక 50 ఆటో వాళ్ళని మీరు టైఅప్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా వీటి త్రూ మీరు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ యాడ్ బిజినెస్, అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ అనేది చేయొచ్చు సిరి గారు. అది రకరకాలుగా అంటే మీరు స్కూల్స్తో టైఅప్ అవుతారా, లేకపోతే ప్రోడక్ట్ బేస్డా, ఎనీ కైండ్ ఆఫ్ క్లయింట్. సో వాళ్ళకు ఒక 2000 మంత్లీ పెట్టేకి వాళ్ళంతా ఆలోచించరనమాట. సో యూ విల్ గెట్ బెనిఫిట్ దేర్. సో ఇలాంటివి చిన్న చిన్నవి మీరు అంటే ఒక గ్రూప్లా క్రియేట్ చేసుకుని బిజినెస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వీటి త్రూ కూడా మంచి ఫలితాలు అనేది చూస్తారు. అండ్ ప్రాఫిట్ రేషియో కూడా చాలా వరకు చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆటో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్ నివసిస్తాడు ఆటో వాళ్ళు, కానీ హోల్ హైదరాబాద్ తిరుగుతారు. సో అలా జస్ట్ ఫ్రీగా వెళ్ళిపోతుంది, హోల్ సిటీ విజిబిలిటీ అవుతుంది ప్రోడక్ట్ మీది. అండ్ తర్వాత వితౌట్ అంటే ట్రాఫిక్లో ఎక్కువ మంది ఎక్కడైనా చూస్తారు, ఫస్ట్ మనకు ఎదురుగా ఏముంటుందో దానిపైన దృష్టి పోతుంది. కాబట్టి ఆటో పైన ఏదైతే పోస్టర్ ఉంటుందో వీటిపైన విజిబిలిటీ ఎక్కువ ఫోకస్ పెడతారు జనాలు. సో ఇలాంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ప్రాఫిట్ గెయిన్ అనేది మీరు చూస్తారు. అండ్ దీనికి కూడా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది అనమాట. అది ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్ ఎలా ఏంటి అనేది డెప్త్గా
ఉంటుంది. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు మమ్మల్ని. వీ కెన్ గైడ్ దెమ్ అండ్ ఈజీ టు యాక్సెస్ ఎనీ క్లయింట్కి. మీరు జస్ట్ కాల్ చేసి వాళ్ళతో టైఅప్ అవి 2000 ఫీజ్ వాళ్ళకు అంటే చాలా మినిమం అనమాట. సో ఎవరైనా సరే అప్రోచ్ అవుతారు మీకు. సో అలా మంత్లీగా మీరు టైఅప్ అవితే చాలా చాలా బెనిఫిట్స్ అనేది ఇందులో చూస్తారు. లేదు 1 year ప్యాకేజ్ లాగా తీసుకొని కూడా మీరు చెయ్యొచ్చు ప్రత్యేకంగా. సో ఇలాంటిది మీరు ఒక్కొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ అని చెప్పాను, ఇలా మీరు వైజాగ్ చేయొచ్చు, ఆ డిస్ట్రిక్ట్ వైజ్ చేయొచ్చు, రూరల్గా అంటే టౌన్స్ వైజ్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ లొకాలిటీస్లో మీది అనేది స్పెషల్గా ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేసి డిఫరెంట్ జోనల్ త్రూ మీరు కనెక్ట్ అవి ఇద్దరి మధ్య అంటే ఆటో రిక్షా వాళ్ళతో అండ్ క్లయింట్స్ మధ్యలో మీరుంటారు కాబట్టి వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ స్టార్ట్ అండ్ యూ కెన్ రాక్ ద అడ్వర్టైజ్మెంట్ బిజినెస్. ఎవరికి సూటబుల్ అవుతుంది ఇది? సో చాలా అంటే జెంట్స్కి మాత్రమేనా, లేకపోతే అందరూ చేయొచ్చు? జెంట్స్ చేయొచ్చు, లేడీస్ చేయొచ్చు, ఉమెన్ కెన్ డూ ఈజీలీ. ఎందుకంటే జస్ట్ మీరు ఒక ఆటో యూనియన్స్ ఉంటాయి కదా, సో వీళ్ళతో సంప్రదిస్తే కూడా బల్క్గా మీకు నంబర్ అనేది దొరుకుతుంది అండ్ దే టు కెన్ టైఅప్. వాళ్ళకి జస్ట్ పోస్టల్ కోసం అంత కేటాయిస్తున్నారు మీరు అంటే దే ఫీల్ హ్యాపీ. అండ్ ఈ ఆటోస్ ఉంటాయి కదా, సో ఎలక్ట్రానిక్ ఆటోస్ తక్కువ ధరకే తీసుకుంటారు. ఎందుకంటే ఇంకా అంటే స్టార్టింగ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్లోకి. సో వీళ్ళ మోతాదు తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు చాలా తక్కువకే మీ దగ్గర నుంచి పోస్టల్ అమౌంట్ అనేది తీసుకుంటారు. జనరల్ ఆటోస్ అయితే అరౌండ్ 1000 వరకు తీసుకుంటారు. సో ఇక్కడ మీరు ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. ఇంకా మంచిగా మీరు వాస్ట్గా వెళ్ళాలి అంటే చాలా వరకు అంటే కంపెనీస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడి నుంచి కూడా మీరు లీడ్స్ అనేది జనరేట్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ జోనల్స్లో కూడా మీరు వెళ్ళి లీడ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇది మీకు ఒక బ్రాండ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక బ్రాండ్ అయ్యారనుకోండి అక్కడ, సో ఆటో అండ్ క్లయింట్ మధ్య. సో వీటి త్రూ కూడా మీరు ఫ్రాంచైజ్ లాగా ఇచ్చి మీ బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ఊరిలో. బట్ కన్సిస్టెన్సీ, పేషెన్సీ అండ్ తర్వాత క్లియర్ కట్గా ఏదైతే మీరు ప్రామిసెస్ చేశారో అవన్నీ అక్కడ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా హిట్ అవ్వే బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ విత్ ఆటో పోస్టర్. గ్రేట్ మేడం. సో మరి ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా ఐడియాస్ గురించి కావచ్చు, మార్కెటింగ్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉందంటారు? ఎస్ డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. టీమ్ విల్ గైడ్ దెమ్ అండ్ స్ట్రాటజీస్. సో ఒక బిజినెస్ చేస్తున్నాము కానీ డిఫరెంట్ జోన్లో తీసుకెళ్ళాలి వీటిని. సో కొలాబరేషన్ మోడ్ కానివ్వండి అండ్ లేదు డిస్ట్రిబ్యూషన్షిప్ కానివ్వండి, సో ఎలా చేసుకోవాలి అన్న కూడా వీళ్ళు సంప్రదించవచ్చు. సో ఈ ప్రోడక్ట్కి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చా అన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.